ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మీ యొక్క ఇంటి లోపలికి భూత ప్రేత పిశాచ శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం మాత్రమే ప్రవేశించే మార్గాన్ని తెలియజేయబోతున్నానండి. చాలా మందికి ఏంటి భూతాలు, దెయ్యాలు, పిశాచులు ఇవన్నీ కూడా ఈ కాలంలో ఉన్నాయా అని ఒక సందేహం కలుగుతుంది. దీన్ని మనము ఇప్పుడు ఫ్యాషన్గా నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం. పూర్వము వీటిని ఏదో ఒక చెడ్డ శక్తులుగా భావించేవారు. ఇప్పుడైతే దాన్ని నేను చెప్పినట్లుగా అది నెగిటివ్ ఎనర్జీ అండి. దాని జియోపతిక్ వైబ్రేషన్ ద్వారా బయటికి పంపించవచ్చు. మూలలో పిరమిడ్స్ పెట్టేసి వాటిని బయటికి తరిమేయవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే పూర్వం ఏం చేసేవారు, దీనికి ఆ విషయాన్ని మీకు చెప్తాను. ఇందులో ఏది కరెక్టో కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేవారు. అంటే మనకు చెడ్డ జరగబోతుందన్న సమయానికంటే ముందే జాగ్రత్త పడరు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అంటారు కదా, ఆ విధంగా ముందు చూపుతూ వాళ్ళు చేశారు పూర్వం. అందుకని చూడండి, ఏదైనా పెద్ద పెద్ద గుడులకు కానీ లేదా రాజ సౌధాలకి అంటే భవనాలకి ఎంట్రన్స్లో సింహద్వారం పైన ఒక అద్దాన్ని ఏటవాలుగా ఉంచేవారు, వేలాడదీసేవారు. ఏటవాలుగా, అది కూడా స్ట్రైట్ కాకుండా. ఇది మనం గమనించగలిగితే అర్థమవుతుంది. అద్దంలోకి డైరెక్ట్గా ప్రేతాత్మలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు, చెడ్డ శక్తులు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. అది రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా సినిమాల్లో కూడా మనకి ఇలాంటి ఉదాంతాలు కనబడతాయి. అందువల్ల మన ఇంటికి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారం పైకి ఒక 12కి 8 ఇంచుల ఎడల్పు పొడవులతో ఒక అద్దాన్ని అమర్చడం. అలా అమర్చడం ఎలా ఉండాలంటే స్ట్రైట్గా కాకుండా, సమాంతరంగా కాకుండా, కొద్దిగా ఏటవాలుగా ఆ ఇంటిని చూసేవారికి, స్పష్టంగా ఈదులో పోయే వారికి కూడాను వారి యొక్క ప్రతిబింబం ఇందులో కనబడుతుంది. మన ఇంట్లోకి వచ్చేవారు కానీ పోయేవారు కానీ ఆ అద్దాన్ని చూస్తూ లోపలికి రావడము, వెళ్ళేటప్పుడు వెనక భాగం కనబడుతుంది. మళ్ళీ మన ఇంటికి గేట్ వేసే సమయంలో మళ్ళీ చూస్తే మన ముఖం కనబడుతుంది. అంటే ఏ సమయంలో ఏ విధంగా మన శరీరంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయో మనకే తెలియదు. ఏదో మనము అదో లోకంలో ఉంటాము. అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు బయట 4 రోడ్ల మధ్యలో మిరపకాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ దిష్టి తీసి వేసేస్తుంటారు. వాళ్ళ చెడ్డని తొలగించుకోవడానికి అలా చేస్తారు. అదే సమయంలో మనం దురదృష్టవశాత్తు ఏదో ఆలోచనలో ఉండి దాన్ని దాటుకొని రావడము లేదా తొక్కొని రావడము ఇలాంటి చేసినప్పుడు అక్కడ కాసుకున్నటువంటి ఆ దుష్ట శక్తి, నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాము, నేరుగా ఇంట్లోకి ప్రవేశించేస్తాం. పూర్వమైతే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇంట్లో బయట పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. అందరూ అపార్ట్మెంట్లోనూ ఇలాంటి బిల్డింగ్లో జీవిస్తుంటారు. పల్లెటూరులో అయితే చెప్పలేము. ముందర వాళ్ళకి నీళ్లు పెట్టుంటారు, సొమ్ములోనూ లేదా బిందులోనూ పెట్టి కడుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం అందరు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయినారు. ఆ చెట్టు అలాగే లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పసికందులు ఉంటారు, అప్పుడే పుట్టిన బిడ్డలు, పాలు తాగే బిడ్డలు, వాళ్ళు కూడా అది అటాక్ చేస్తుంది. వాళ్ళు చిడిబిడిగా ఉంటారు, ఊరికనే ఏడుస్తుంటారు, అల్లరి చేసేస్తుంటారు, గొడవలు చేపట్టించేస్తారు. బాగా హ్యాపీగా లోపలికి ఎంటర్ అవుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆవిడ ఎప్పుడో ఏదో పని చేసుకుంటా ఉంటుంది. వచ్చి ఎంతసేపు అయింది, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేవా, దీనికి మించిన పని నీకేమిటని అనడము,
నేనేమైనా ఊరికే ఉన్నానా? ఇంట్లో సాకిరీ చేస్తున్నాను కదా, నువ్వేమో నాకు ఆ అన్నం ఊరికే వేస్తున్నావా? నేను బానిసగా పని చేస్తే కదా నాకు 4 పిడసలు పెడుతున్నారు ఆమె అనడము. ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు పెద్దది కొట్టుకొని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుంటారు. దీనికి కారణమే మనం బయట ఇలాంటి చెడ్డ శక్తులన్నింటినీ మన శరీరంలోకి తెలియకుండా ప్రవేశింపజేసుకుని లోపలికి రావడం. ఇవన్నీ కూడా మన గడప దగ్గరే ఉండి వెనక్కి వెళ్ళిపోవాలనేసి ఉద్దేశంతో ఎవరి దృష్టి అయినా కానీ ఏ పిచాచి దెయ్యాలు భూతాలు ఇలాంటి ఉంటాయి కాబట్టి వాటినన్నింటినీ బయట వదిలేసి దాన్ని రిజెక్ట్ చేయగలిగే శక్తి మన ఇంటి బయట సింహద్వారం పైన పెట్టినటువంటి అర్థానికి ఉంటుందనే ఉద్దేశంతో చేసినారు ఆ రోజుల్లో. ఇవి మనం ఏడ గమనిస్తాం వాటిని. ఇదొక మూఢనమ్మకము, ఇది పాత కాలపు చింతకాయ పచ్చడి ఏం కాదు అని కూడా అక్కడ కొట్టి పడేస్తాం. ఇవన్నీ ఉన్నాయి. అంతెందుకు, మీరు ఎప్పుడైనా కానీ ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఒక బంగారు షాప్లో కావచ్చు, లేకపోతే గుడ్ల షాప్లో దుస్తులు తీసుకునే షాప్లో కానీ, లేదా పెద్ద పెద్ద షోరూంలో చూడండి, ఎక్కడ చూసినా అద్దాలు పెట్టేస్తుంటారు. ఎందుకు అద్దాలు పెడతారు అనుకున్నారు? ఒకవేళ మీతో ఏదైనా చెడ్డ శక్తులు వస్తే ఆ చెడ్డ శక్తులను అది రిఫ్లెక్ట్ చేసి బయట పంపించేస్తుంది. జన ఆకర్షణ అనేది ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన వాళ్ళు అర్జెంట్ పడకుండా వారికి అందచందాలని ఆ అద్దాల్లో చూసుకుంటూ కాలం గడిపేసి ఒకదాన్ని కొనడానికి వచ్చిన వాళ్ళు ఇంకా 2 వస్తువులు కొంటారనే ఉద్దేశంతో ఆ విధంగా అద్దాలను పెట్టేవాళ్ళు. ఇవన్నీ మనం గమనించాలి. అయితే మన ఇంటి ముందర మనం పెట్టే అద్దం ఎందుకంటే బయట వెళ్ళేవాడు ఎలాంటి దురుద్దేశంతో మన ఇంటి వైపు చూస్తాడో తెలియదు, లేదా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుష్టశక్తులు మన శరీరంలో చేరి మన ఇంటికి వచ్చి మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాయో తెలియదు. అలాంటప్పుడు ఎలాగా? అందుకని భూత ప్రేత పిశాచాలు కూడా, దెయ్యాలు, చెడ్డ శక్తులు, నెగిటివ్ ఎనర్జీని అద్దంలో నుండి బయటకు కొన్ని కుటుంబాల్లో మనం చూసినట్లయితే అద్దాలు తరచుగా పగిలిపోతుంటాయి. మనం చూసుకునే అద్దమే మసక వారిపోతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక అద్దం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది అలాగే ఉండొచ్చు కదంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ఆ యొక్క అద్దంలోకి ప్రవేశించి మళ్ళీ మన రిఫ్లెక్ట్ మనం చూసుకుంటాం. ఒక్కో సందర్భంలో ఒక మనిషి అందంగా కనబడితే ఇంకొక సందర్భంలో అదే మనిషి వికారంగా కనబడడం కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ శక్తులు మారడం వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా నిగూఢమైన రహస్యాలు గ్రంథాల్లో ఉన్నాయి. అందుకని ఎవరైనా కానీ వారి ఇల్లు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, బంగ్లా కావచ్చు, డూప్లెక్స్ హౌస్ కావచ్చు, వాళ్ళ ఇంటి గుమ్మానికి సింహద్వారం పైన ఏటవాలుగా స్టాండ్ కొట్టి వెనకాల కమ్మీనో లేదా ఒక హోక్ లాగా పెట్టి దానికి దారం కట్టి ఆ గోడ కొట్టినటువంటి ఆ చీలకి తగిలించి ఏటవాలుగా పెడితే లోపలికి ప్రవేశించే చెడ్డ శక్తులన్నీ ఆగిపోతాయి. దీనికి మళ్ళీ తాంత్రిక విధానాల్లో ఇంకొక విషయం కూడా చెప్పబడింది. అయితే అందరికీ అది సెట్ కాదు, కొంతమందికి సెట్ అవుతుంది. కొన్ని ఇళ్లలో చూస్తే పెట్టిన 2 రోజులకే బేట్లు వచ్చేస్తాయి, పగిలిపోతాయి. మనం కూడా ఇల్లు కట్టుకుంటాం బ్రహ్మాండంగా, అందరికీ అంటే బాగుండాలి, ముందరంతా కూడా డిజైన్స్ పెడతాం. ఇంటీరియర్ డిజైన్స్ ఒకటైతే ఎలివేషన్ అంటారు దీన్ని. ఫ్యాషన్గా ఉంటుంది. అద్దాలు పెట్టి కొంతమంది ఈ యొక్క స్టేర్ గేజ్ దగ్గర పైకి మెట్లు ఎక్కేటప్పుడు పెట్టుకుంటారు, అదొక డిజైన్గా పెట్టుకుంటారు. వీటన్నిటికీ కారణం అదే. అది మనకు తెలియదు, అది ఫ్యాషన్కి పెట్టినారు అనుకుంటున్నారు. కానీ పూర్వం అలా పెట్టారు కాబట్టి మనం పెట్టుకుంటున్నాం అని అనుకుంటుంటారు. కానీ ఆ దృష్టినంతా అది లాగేసుకుని వెనక్కి పంపింది, కొన్ని బ్రేక్ అయిపోతాయి. ఒకనొక సందర్భంలో మా గురువుల దగ్గర మేము శిష్యరికం చేసేటప్పుడు మా గురువుల దగ్గర కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. మా దగ్గర కూడా ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది ఒక సంఘటన. వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎంట్రన్స్లు పెట్టినటువంటి అద్దము ఫట్టని పగిలిందంట. అప్పుడు మాకు ఫోన్ చేయడం జరిగింది, ఏంటి గురుగారు ఇలాగ పరిస్థితి ఏంటంటే అక్కడ లోపలికి చెడ్డ శక్తి ప్రవేశించేసింది. అంటే ఏమిటంటే ఆ చెడ్డ శక్తి అనేది ఎంత ప్రబలంగా ఉందో చూడండి. కంటి దృష్టి ఇంటిలో ఉన్నటువంటి వాటన్నిటిని పగలగొడుతుంది. అద్దం పగిలిపోయింది. మనం కూడాను విద్యుత్ అధికంగా వస్తే ఏమైపోతాయో మన ఇంట్లో ఉన్న టీవీలు కానీ, ఆ తర్వాత వచ్చి ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఈ యొక్క ఎలక్ట్రికల్ డివైస్ ఏమైపోతాయో ముందుగా ఏం చేస్తామంటే మీటర్ బిగించేటప్పుడు దాని పక్కన ఫీజ్ క్యారియర్ పెడతాం. ఆ ఫీజ్ క్యారియర్లోకి అధికమైనటువంటి వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ ఫీజ్ క్యారియర్లో ఉన్న తీగ ఏమవుతుందంటే కాలిపోతుంది. తర్వాత మళ్ళీ తీసి చూస్తే అందువల్ల కరెంట్ ఆగిపోయిందని మళ్ళీ తీగను మార్చుకుంటాం. ఆ విధంగా ఒక ఫీజ్ క్యారియర్ లాగా మన ఇంటికి వస్తున్నటువంటి చెడ్డ శక్తుల్ని
అది ఆపుతుంది అనమాట. దానికి వెనకాల ఒక మంత్రం కూడా రాసి పెడితే అక్కడ వస్తున్న చెడ్డ శక్తిని పంపిస్తూ లోపలికి ధన ఆకర్షణ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. చాలా మంది తరచు నా దగ్గరికి వస్తుంటారు, గురుగారు ధన పిచాచి ఉంది మా ఇంట్లో, రాత్రి 12 గంటలకి లేస్తాం, గల్లు 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 అనే శబ్దాన్ని ఇస్తే మమ్మల్ని లేపేస్తుంది, లేదా మెట్ల దగ్గర కూర్చొని ఉంటుంది నల్లగా ఒక దెయ్యంలాగా, అది ఏం చేయదు గుమ్మని చూస్తూ ఉంటుంది, మా బిడ్డలని కాపాడుకునేది శక్తి మాకు సాగటం లేదు అన్నప్పుడు ఇలాంటి ప్రక్రియ చేసి అద్దం పెట్టండి, దానికి వెనకాల ఒక మంత్రం రాస్తే ఆ యొక్క శబ్దాలు చేస్తున్న ధన పిచాచి కావచ్చు, లేదా దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇలాంటివి మన ఇంట్లోకి ప్రవేశించు, మన యొక్క అద్దులోకి రావు అని కూడా చెప్పి కొన్ని వాటిలో నేను ప్రమేయాన్ని పంపిస్తుంటాను. ఈ మంత్రం పెట్టి రాయండి, రాసిన తర్వాత ఫ్రేమ్ కట్టి పెట్టేయండి అని. అంటే అందరికీ ఒకే మంత్రం పనిచేయదు. మళ్ళీ వాళ్ళని చూసి అమ్మవారి యొక్క స్కానర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఒక దీన్ని ఏమంటారంటే పూర్వము అంజనం అంటారు. ఆ అంజనంలో చూసి చెప్తాను అనమాట, ఇది మీ ఇంటికాడ ఈ దిక్కులో ఇలా ఉంది, ఈ దిక్కులో ఇది నడుస్తూ ఉంది, ఈ దిక్కులో చుట్టూ ఇలాగ తిరుగుతూ ఉంది, ఇన్ని క్రోసములు ఇన్ని మీటర్ల దూరంలో ఇలాంటి శక్తి ఉంది, అది మిమ్మల్ని అటాక్ చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు చెప్పే సంఘటనలు కూడా నేను చెప్పేదానికి సూట్ అవుతుంది. అమ్మవారి అనుగ్రహం, అది నేనేం గొప్పతనం కాదు, నాది అమ్మవారు నా దగ్గర పలికిస్తుంది ఐదు. అప్పుడు దాన్ని తీసుకుని వాళ్ళు నమ్మకంతో చేస్తారు. ఈయన చెప్పేది ఏంటి జరిగిపోద్ది అంటే జరగదు. ఏ దానికైనా నమ్మకం అనేది అవసరం. ఆ నమ్మకంతో వెనకములో ఒక మంత్రం రాసి ఇది పెట్టి మీరు ఫ్రేమ్ కట్టించేసేయండి, తర్వాత అది పెట్టండి అని చెప్తుంటారు. అంటే తక్కువ ఖర్చుతో జరుగుతుంది. పెద్ద పెద్ద యంత్రాలు వీటిని పెట్టాలంటే ఈ రోజుల్లో వేలల్లో ఖర్చు అవుతుంది. ఇదేముంది, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఒక 100 రూపీస్ బిలో చాలు. దాన్ని మనం అద్దం పెట్టేసి చేస్తే లోపలికి ఒకవేళ మీకు గిట్టినటువంటి వాళ్ళు బంధుమిత్రులే కావచ్చు, అసూయపరులు, మనం బాగా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఏసీ ఇలాంటివి, సోఫా ఇలాంటివి పెట్టుకొని మంచి రిచ్గా ఉన్నటువంటి టీవీ ఇలాంటివి పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి ఇలా ఉందనేసి కన్ను పడుతుంది. వాళ్ళు వెళ్ళేసరికి మన ఇంట్లో ఏదో ఒకటి చెడ్డ జరుగుతుంది. వీటన్నిటిని వాళ్ళ మనసు ఏమిటో, ఆ మనసులో ఉన్నటువంటి చెడ్డని ఆ సింహద్వారం దగ్గర పెట్టినటువంటి ఈ అద్దం ఏం చేస్తుందంటే అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తుంది. లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రెష్గా వస్తారు. ఇంకా కఠినతరంగా ఉందనుకో అప్పుడు అద్దం పగిలిపోతుంది. అప్పుడు అద్దం పగిలిపోయినప్పుడు నెక్స్ట్ మార్చుకోవాలి. ఇప్పుడు మనం కూడాను గుమ్మడికాయని వేలాడదీస్తాం ఇంట్లో ముందర దృష్టిని, దాన్ని కూష్మాండం అంటారు. కొన్ని రోజులు పెట్టిన తర్వాత పెట్టిన 4 రోజులు కూడా కులిపోయేవి ఉన్నాయి, పెట్టిన 1 మంత్ వరకు ఉండేది ఉన్నాయి, పెట్టిన 2 నెలల వరకు కూడా అట్లే ఉండేవి ఉన్నాయి. అంటే పెట్టిన వెంటనే ఎందుకు కుళ్ళిపోతుందంటే దానిపైన పెట్టిన దృష్టి అంత తీక్షణమైనటువంటి చెడ్డ శక్తి అందులో ప్రవేశించి అది ఫీజు లాగా మాడిపోతుంది. ఆ ఎంట్రన్స్ లో ఉండేది అక్కడికి వెళ్ళిపోతుంది, మన ఇంటి లోపలికి రాదనే ఉద్దేశంతో పూర్వము ఇలాంటివి ఎంట్రుకలు, స్ఫటిక రాయి, మిరపకాయలు, నిమ్మకాయలు, తర్వాత వచ్చి ఈ గుమ్మడికాయని ఇలాంటివన్నింటినీ ఎలాడదీస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అని చెప్పడానికి తెలియజేస్తున్నా. కాబట్టి మీరు చాకచక్యంగా పైసా ఖర్చు ఎక్కువగా పెట్టకుండా ఈ చిన్న పని చేసి మీ సింహద్వారం దగ్గర పెట్టగలిగితే మీ లోపలికి ప్రవేశించే ఈ దుష్ట పిచాచ శక్తులు అన్ని అక్కడికక్కడ వెనక్కి వెళ్ళిపోతాయి. ఒకవేళ దానికి మించిగానే వస్తే అది పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు మళ్ళీ దాన్ని ఫ్రేమ్ చేసి కట్టుకోవడం. అయితే మీ యొక్క మంచి సిద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి ఇలాగా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు చెప్తారు. దానికి వెనకాల ఒక మంత్రం రాసి పెడితే మాత్రం ఇంకా పటిష్టంగా పనిచేస్తుంది. మంత్రేనే ఛేదిత అంటే మంత్రం పోగొట్టాలంటే మంత్రమే వేయాలి. మీకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుతోనే తీయాలి, అంటే సూత్తోనే తీయాలి. అంతేగాని ఫ్లాట్గా పెట్టిట్టన్న ఏం చెప్పి రాదు. అందుకు దేన్ని చేయాలో అది చేయాలి. ఇది మీరు గమనించగలరు. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు
అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.